వరుస జంపింగ్లతో కుదేలవుతున్న బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగలబోతుందా? కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారా? కాంగ్రెస్ పార్టీలోకి కాకుండా ఆ నేత కమలం పార్టీకి ఎందుకు దగ్గరవుతున్నారు? ఆయన కాషాయ పార్టీలో చేరడం ఖాయమా? కరీంనగర్ జిల్లా గులాబీ పార్టీకి కంచుకోట. గతంలో జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయాల్ని అందుకుంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాత్రం 5 చోట్ల గెలిచింది. ఈ విజయంతోనే మనకు అర్థమవుతోంది జిల్లాలో గులాబీ పార్టీకి ఎంత పట్టుందో. కానీ కొద్ది రోజులుగా కారు పార్టీ ప్రతిష్ట మసకబారుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కారు పార్టీ నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. రాష్ట్రంలో శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలతో వరుసబెట్టి నేతలు పార్టీని వీడుతున్నారు. ఇక రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించగానే కరీంనగర్ జిల్లాలో 2 వికెట్లు పడ్డాయి. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. తాజాగా మరో నేత పార్టీ మారతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరీంనగర్ మేయర్గా సునీల్ రావు బాధ్యతలు తీసుకున్నారు. గులాబీ బాస్ అధినేత కేసీఆర్కు ఆయన అత్యంత సన్నిహితుడు. ఆ కారణంగానే సునీల్ రావుకు మేయర్ పదవి వచ్చిందనే ప్రచారం ఉంది. ప్రస్తుతం మేయర్ సునీల్ రావు వ్యవహారం అనేక అనుమానాలకు తావిస్తోంది. మేయర్ సునీల్ రావు కొంతకాలంగా బీజేపీ పార్టీతో చాలా క్లోజ్గా ఉంటున్నారట. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక మేయర్ తీరు హాట్ టాపిక్గా అయింది. బండి సంజయ్ మంత్రిగా ప్రమాణం చేసిన సందర్భంలో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు మేయర్ సునీల్ రావు. అంతటితో ఆగకుండా సంజయ్ కేంద్ర మంత్రి అయి తొలిసారి కరీంనగర్ వచ్చాక వెళ్లి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అప్పట్లోనే దీనిపై పార్టీలో కొంత చర్చ జరగ్గా కరీంనగర్ బిడ్డ కేంద్ర మంత్రి అయితే విష్ చేయడం తప్ప అంటూ సమర్థించుకున్నారట. ఇటీవల బీఆర్ఎస్ కార్పొరేటర్లతో కలిసి ఓ హోటల్లో బండి సంజయ్ను సన్మానించారు మేయర్ సునీల్ కుమార్. దీంతో సునీల్ రావు కమలం కండువా కప్పుకుంటున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. పేరుకు స్మార్ట్ సిటీ నిధుల కోసం సన్మానమని చెబుతున్నప్పటికీ ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ కార్పొరేటర్లు అందరూ హాజరవకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని టాక్ వినిపిస్తోంది. ఇక బండి సంజయ్ సన్మాన కార్యక్రమంతో తమకు సంబంధం లేదని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. అందుకే మేయర్ నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి తాము హాజరు కాలేదని చెబుతున్నారట. అయితే మేయర్ బండికి దగ్గర కావడంతో మరికొందరు కార్పొరేటర్లు కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారని టాక్. అయితే మేయర్ చెబుతున్నట్టుగా అభివృద్ధి కోసమే బండి సంజయ్ను కలిశామని చెబుతున్న మేయర్ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ను ఎందుకు కలవడం లేదనే టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుదామని అనుకున్నారట. కానీ అదే సమయంలో 10 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మరింత మంది వెళ్లే అవకాశాలున్నాయని, మేయర్పై అవిశ్వాసం పెడతారనే చర్చ అప్పట్లో జోరుగా సాగింది. అయితే తాను అటు వెళ్లాలని అనుకున్నా మంత్రి పొన్నంతో పొసగక అక్కడ డోర్స్ క్లోజ్ అయినట్టు సమాచారం. మరోవైపు ఇప్పటికే కార్పొరేషన్లో బీజేపీకి గట్టి బలమే ఉంది. ఆ పార్టీ కార్పొరేటర్స్కు తన వెంట ఉన్నవారు తోడైతే సేఫ్ జోన్లో ఉంటానని భావించి బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారన్నది ఓ అంచనా. కమలం పార్టీతో చర్చలు సాగుతున్నప్పటికీ కరీంనగర్లో బండి సంజయ్ నిర్ణయమే ఫైనల్ కాబట్టి ఆయన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారనే చర్చ నడుస్తోంది. ఇక్కడే మరో వాదన కూడా వినిపిస్తోంది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోంది. దీంతో కరీంనగర్ చుట్టుపక్కల మరో కొత్త నియోజకవర్గం ఏర్పాటు కాబోతోందట. ఆ కారణంగానే ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. కొత్తగా ఏర్పాటయ్యే సెగ్మెంట్ నుంచి ఆయన అసెంబ్లీకి వెళ్లేందుకు ప్లాన్ రెడీ చేసుకుంటున్నారని సమాచారం. ఆయన ప్లాన్స్ ఎలా ఉన్నా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని అంటున్నారట లోకల్ బీజేపీ నేతలు. నగరంలో బీజేపీ స్ట్రాంగ్గా ఉన్నందున కేడర్ కొత్త నాయకుడిని ఎలా రిసీవ్ చేసుకుంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మేయర్ పార్టీ మార్పుపై స్థానిక బీఆర్ఎస్ నేతలు మౌనంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా కరీంనగర్ మేయర్ సునీల్ రావు పార్టీ మారడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. అతి తొందరలోనే ఆయన కమలం పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. మంచి ముహూర్తం చూసుకొని ఆయన బండి సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకుంటారని స్థానిక బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు.